దుబ్బాక గ్రౌండ్ లో మీరు హైప్ క్రియేట్ చేశారు. బండి సంజయ్ ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పిండా? బండి సంజయ్ గారు ఏమన్నా రౌడీ షీటరా? ఒక చిన్న ఇష్యూను మీరు అమిత్ షా వద్దకు అక్కడ తప్పింది. చిన్న ఇష్యూవా? కేసీఆర్ లేపకపోతారు రేపు. చిన్న ఇష్యూ అవుతుందా? పసుపుకు మద్దతు ధర లేకుంటే నేను రాజీనామా చేస్తానని మీరు ఒక బాండ్ పేపర్ ఇచ్చారు. అవును. అరవింద్ పసుపు బోర్డు గురించి హామీ ఇచ్చారు, దాని చేతులు ఎత్తేశారు. నేను పసుపు బోర్డు అన్నది పాత మోడల్ టెలిఫోన్ అనుకోండి. కవిత ఇప్పుడు మీ జిల్లాకి ఎమ్మెల్సీ అయింది, రేపు మంత్రి కూడా కాబోతున్నారు. ఇంకా ఫోర్స్ కాదు, షీఈ్ నాట్ అ ఫోర్స్. వ్యవసాయ చట్టం కార్పొరేట్కి అనుకూలంగా లేదా? కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి అన్ని ఎడవంపుతున్నాడు. రానున్నది రాష్ట్రంలో రైతు ఉద్యమం, ఏది అది బీజేపీ మీద, మీరు ఒప్పుకుంటారా విషయం? బీజేపీ మీద ఎట్లా వస్తుందండి రైతు ఉద్యమం? రైతు వేదికలు అందుకే తయారవుతున్నాయి. కేసీఆర్ లాంటి వాళ్ళు 80,000 పుస్తకాలు చదివి ఓపిక ఉంటుంది కానీ 8 పేజీల బిల్లు చదువుకున్న వాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఉన్న కట్టర్ క్యాడరు ఏ పార్టీకి ఉండదు. అది క్యాడరా అండి? కట్టర్ క్యాడర్ అంటే తరచు ప్రగతి భవన్ అటాక్ చేయడమా? ప్రగతి భవన్ హైదరాబాద్ ను బీజేపీ ఏం చేద్దాం అనుకుంటుంది? మత కళాలు అయితే గిడ పట్టి కడతాడు, ఏందో దట్టి కడతాడు కదా. ఎందుకు కట్టినండి దట్టి? నువ్వు హిందువు కదా, ఓట్ల కోసమే కదా కట్టేది, సిగ్గులేని రాజకీయం కదా. సెంటిమెంట్ అండి అది. ఏంది సెంటిమెంట్? ఆ సెంటిమెంట్ దేనికి? సెంటిమెంట్ దేనికి? దేనికి? ఓట్ల కోసమే కదా సెంటిమెంట్. జర్నలిజాన్ని క్వశ్చన్ చేసే నైతిక అర్హత మీకు లేదు. ఎందుకు లేదండి? మీరు నా ఎంపీని పదవి క్వశ్చన్ చేసినప్పుడు నేను మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తాను. మీరు రైతులు హ్యాపీగా ఉన్నారంటే యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ జాబ్ ప్రాపర్లీ. నో.